ధూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఈ ధూప్ స్టిక్ మేకింగ్కి మనకి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట. సో ఈ ధూప్ స్టిక్ మిషన్లో మీరు చాలా ఈజీగా ధూప్ స్టిక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ముఖ్యంగా ధూప్ స్టిక్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ మన లోకల్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఆ రా మెటీరియల్ విషయానికి వస్తే మొదటిది వచ్చేసి కౌ డంగ్ అంటారు. అంటే ఆవు పేడ ఎండిన తర్వాత పౌడర్గా మారిస్తే దాన్ని కౌ డంగ్ అని అంటారు. సో ఆ కౌ డంగ్ కావాల్సి వస్తుంది. అలాగే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి కోల్ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు. సో అలాగే కొయ్య పొడి అంటారు, వుడ్ పౌడర్. సో అది కావాల్సి వస్తుంది. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే స్మెల్ రావడానికి వాడేటటువంటి ఎసెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇక ధూప్ స్టిక్ ఎలా తయారవుతుంది అనేది ఒక్కసారి చూద్దాము. నేను చెప్పినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా ఒక బౌల్లో మనం మిక్స్ అనేది చేసుకోవాలి. సో రా మెటీరియల్